రహదారి భద్రతలో మేము సైతం అంటూ ఆశ్రయం హాస్పిటల్ 20 బ్యారికేడ్లను పోలీస్ శాఖకు అందజేశారు. జిల్లాలో రోడ్లు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణకు ఆశ్రయం మెడికల్ కాలేజీ యాజమాన్యం ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ కు ఏలూరులోని డీఎస్పీ కార్యాలయం వద్ద బ్యారికేడ్లను అందజేశారు. నగరంలో ప్రమాదకరమైన ప్రాంతాలు, జంక్షన్ల వద్ద బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను క్రమబద్దీకరించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని డీఎస్పీ శ్రవణ్ కుమార్ తెలిపారు. సమాజం పట్ల బాధ్యతగా ఉంటూ ప్రమాద సమయాల్లో బాధితులకు తక్షణ వైద్యం అందించడమే కాకుండా ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యల్లో కూడా ఆశ్రమ్ హాస్పిటల్ భాగస్వామ్యం కావటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ్ హాస్పిటల్ కు చెందిన సిఇఓ డాక్టర్ కె హనుమంతరావు, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్, ఐసీ ఎమర్జెన్సీ డాక్టర్ ప్రణయ్ కృష్ణ, జనరల్ మేనేజర్ బాల రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ ట్రాఫిక్ మీద వాళ్ళకు కాన్సన్ట్రేషన్ చేస్తూ కొన్ని బ్యారికేడ్స్ ఇవ్వడం జరిగింది. గతంలో ఒక 40 బ్యారికేడ్స్, ఈరోజు ఒక 20 బ్యారికేడ్స్ ఇస్తున్నారు. అదేవిధంగా మనకి ట్రామా కేర్ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా ఇచ్చేయడంతో పాటు ఆశ్రమం మెడికల్ కాలేజీలో అనేకమైన సేవలు పొందడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి మనం ఏదైతే స్కానింగ్ టెస్టులకు పంపించినప్పుడు అక్కడ వాళ్ళ రేడియాలజిస్ట్ లేకపోయినప్పుడు కూడా మనకి రేడియాలజీ సేవలు అందించడంతో పాటు ఈరోజు ఈ రకంగా మనకి ఆశ్రమ పాఠశాల వైపు నుంచి మాకు ఈ రకమైనటువంటి సేవలు అందించడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ ట్రాఫిక్ అవేర్నెస్లో భాగంగా రోడ్ సైడ్ జరిగేటటువంటి ఈ యొక్క యాక్సిడెంట్స్లో ముఖ్యంగా మనకు కావాల్సింది ట్రామా కేర్. ఆ ట్రామా కేర్ విషయంలో ముందుకు వస్తామని, అదేవిధంగా హైవేకి సంబంధించినటువంటి ఏవైతే యాక్సిడెంట్స్ జరుగుతున్నాయో ఆ యాక్సిడెంట్స్ జరిగిన వ్యక్తిని ఇమీడియట్గా తీసుకొని రావడంతో పాటు కొన్ని కెమెరాలను మేము అక్కడ ఒక ట్రాఫిక్ వాల్ని తయారు చేస్తున్నతో పాటు కంట్రోల్ రూమ్ ఏదైతే మనకు హైవే మీద జరుగుతున్నటువంటి యాక్సిడెంట్స్ని పర్యవేక్షిస్తున్నతో పాటు హైవే మీద జరిగేటటువంటి వాటి కోసం అనేది ఒక ట్రాఫిక్ వాల్ కోసం కూడా వాళ్ళు అక్కడ అకామిడేషన్ ఇస్తానికి ముందుకు వస్తున్నందుకు యాజమాన్యం వారికి చాలా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి. కాబట్టి ఇంకా భవిష్యత్తులో వారు మరిన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇప్పుడే మేము కోరిన పెద్దపట అక్కడ ఆశ్రమం ఎదురుగా ఉన్నటువంటి ట్రాఫిక్ ఐలాండ్ని శుభ్రపరచడంతో పాటు అక్కడ ఉన్నటువంటి బస్ షెల్టర్స్ని కూడా వాళ్ళు ఇప్పుడు టేక్ ఓవర్ చేసుకొని వాళ్ళు ఆ ఏరియా అంతా కూడా సీసీనిగా, అలానే భద్రతా పరిణామాలు తర్వాత అక్కడ కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేశాం. అక్కడ ఉన్నట్టు పబ్లిక్కి కావాల్సినటువంటి టాయిలెట్స్ ప్లస్ అక్కడ ఉన్నట్టు శుభ్రతని ఆల్రెడీ ఇటువైపు ఒక సైడ్ మనకి గ్రీన్ ఇచ్చేసి మొత్తం కూడా మొక్కలు నాటడంతో పాటు ఆ ఏరియా అంతా కూడా శుభ్రపరిచారు. ఇప్పుడు రైట్ సైడ్ కూడా వారికే మొన్న రోడ్ సేఫ్టీలో భాగంగా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇలాగా మాకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ రోజు నాటి ఇచ్చినందుకు ఆశ్రమం యాజమాన్యం వారికి కృతజ్ఞత తెలియపరుస్తూ ముఖ్యంగా సిఇఓ గారు, అలానే కళాశాల ప్రిన్సిపాల్ గారు, తర్వాత మిగతా అడ్మినిస్ట్రేటివ్స్ బృందం అందరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. డిఎస్పీ గారికి మరియు పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారం. సో సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద లాస్ట్ టైము ఒక 40 బార్కెట్స్ ఇచ్చాము, అలాగే ఇప్పుడు ఒక 20 ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశం మేరకు మేము అవుట్ పోస్ట్ స్టేషన్ కూడా అక్కడ ఆశ్రమం ముందున్నటువంటి ప్లేస్లో కన్స్ట్రక్షన్ చేయబోతున్నాము. దానివల్ల అది ఇంపార్టెంట్ వై జంక్షన్ అయిపోయింది. అక్కడ చాలా యాక్సిడెంట్స్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. సో వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు అడిగిన విధంగానే కన్స్ట్రక్ట్ చేసి వారికి త్వరలోనే హ్యాండ్ ఓవర్ చేస్తామని మనం చేస్తున్నాను. అంతేకాకుండా మీ అందరికీ తెలుసు ఆశ్రమం మెడికల్ కాలేజీ ఏ సోషల్ యాక్టివిటీ అయినా సరే ముందుంటుంది. సో ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మెడికల్గా కానీ ఇంకేదైనా సరే మేము అందిస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.